నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్, భారత్ బంద్ సో ఎప్పుడు అంటే ఇది ఒక కొత్త స్లోగన్ ఏదో ఉంటూ ఉంటుంది, ఏదో ఒక థీమ్ ని తీసుకుంటూ ఉంటారు. బట్ ఈసారి మాత్రము ఓవరాల్ గా కోట్లాది మంది దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అని అంటున్నారు. సో అంటే ఇంకేదైనా సీరియస్ స్లోగన్ ఉందా ఇప్పుడు? ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? దీని డీటెయిల్స్ ఏంటి? భారత్ బంద్ ప్రధానంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్కి పిలిపించారు. ఈ పిలిపించిన సంఘాలు వచ్చి ఒకరు వర్కర్స్, రెండు ఫార్మర్స్, రైతులు, కార్మికులు. ఈ కార్మికులకి మామూలుగా సంఘాలు ఉంటాయి కదా, అలాగా 10 జాతీయ కార్మిక సంఘాలు, INTUC, AITUC, CITUC, HMS, ఇలాగా మొత్తం 10 కార్మిక సంఘాలు. తర్వాత SKM అంటే సంయుక్త కిసాన్ మోర్చా, అది అతిపెద్ద రైతుల సంఘం. సో ఇలాగా రైతు సంఘాలు, వీళ్ళు ప్రధానంగా ఈ రెండు కలిసి జాయింట్ యాక్షన్ ఫోరం గా ఏర్పడి వాళ్ళు బంద్కు పిలిపించారు. ఇందులో అన్ని సెక్టర్లు ఉన్నాయి. బ్యాంకింగ్ ఉంది, బీమా రంగం ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, గవర్నమెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది. అన్ని రంగాల అంటే సంఘటిత, అసంఘటిత అంటారు. ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఎక్కువగా మనకు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా గిగ్ ఎకానమీ అనేది కూడా వచ్చింది మనకి. ఇవన్నీ క్విక్ కామర్స్ కావచ్చు, లేకపోతే క్యాబులు కావచ్చు, వీళ్ళకి ఏమీ ప్రొటెక్షన్ ఉండదు. తర్వాత వీళ్ళకి చాలా ప్రెజర్ ఉంటది. సో గిగ్ ఎకానమీలో కూడా ఈ మధ్య చాలా అలజడులు జరుగుతున్నాయి. వాళ్ళు అనేక సార్లు బంధువులకు పిలిపిస్తున్నారు. సో ఎందుకు వీళ్ళు పిలిపించారంటే కొన్ని కారణాలు వచ్చి, ఫస్ట్ వచ్చి న్యూ లేబర్ కోడ్స్ వచ్చాయండి ఈ మధ్య. మామూలుగా ఇంతకుముందు 29 రకాల లేబర్ లాస్ ఉండేవి. వాటన్నిటిని మెర్జ్ చేసేసి అన్నిటినీ తీసుకొచ్చి 4 లేబర్ కోడ్స్ గా మార్చేశారు. దీనివల్ల ఏమైందంటే కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు. ఎప్పుడైనా ఫైర్ అండ్ హైర్ అంటారు, ఎప్పుడైనా తీసేయచ్చు, ఎప్పుడైనా హైర్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది పోయింది. రెండవది లేబర్ యూనియన్స్ రోల్ ని తగ్గించేశారు. మామూలుగా అయితే కార్మికులకి ప్రొటెక్షన్ యూనియన్సే. వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా యూనియన్స్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల కార్మికులకు ఒక ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అది లేదనమాట. ఇక మామూలుగానే యాంటీ వర్కర్ స్టాండ్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. అంటే మామూలుగా జాబ్స్ లేవు, వేజెస్ పెంచడం లేదు, తమ డిమాండ్లు ఏమన్నా వర్క్ లో అక్కడ ఎక్కువ కాలం పనిచేయించడం, లేకపోతే సేఫ్టీ మెజర్స్ లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, వాళ్ళ పిల్లలకి ఇంకొకరికి ఏమన్నా ఎడ్యుకేషన్, హెల్త్ వీటికి సంబంధించి లేకపోవడం, ఇలాగే ఏమీ రక్షణ వ్యవస్థ అనేది కార్మికులకి లేకుండా పోయింది. ఇవన్నీ కూడా కార్పొరేట్ కి అనుకూలంగా ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకి అనుకూలంగా ఉన్నాయి. అంటే కంపెనీలు వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళు డెవలప్ అవడానికి కార్మిక చట్టాలు అడ్డొస్తున్నాయని చెప్పి ఈ కార్మిక చట్టాలన్నింటినీ 29 చట్టాలని తీసుకెళ్లి 4 లేబర్ కోడ్స్ గా పెట్టేసి, గత చట్టాల్లో ఉన్న ఈ సేఫ్టీ మెజర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వీటన్నిటినీ పక్కన పెట్టేశారు అనేది ప్రధానమైన డిమాండ్. సో వాటిని మళ్ళీ పాత పద్ధతులకి తీసుకెళ్లాలి. అట్లా ఇది బేసిక్ గా కార్మికులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్. రెండోది రైతులకు సంబంధించి వచ్చి అనేక డిమాండ్లు ఉన్నాయి. బట్ ప్రధానంగా వచ్చి అమెరికా ఇండియాతో కుదిరిన ట్రేడ్ డీల్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే దానివల్ల ఏమైందంటే అమెరికన్ గూడ్స్ అన్నిటినీ ఓపెన్ చేసేసారు. గతంలో అగ్రికల్చరు, డైరీ ప్రోడక్ట్స్, కొన్ని ఫిషరీస్, ఇలాంటి వాటిల్లో ప్రొటెక్షన్ ఉండేది మన రైతులకి. ఎందుకంటే మన రైతులు అమెరికన్ రైతులతో పోటీ పడలేరు. వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్డ్ అగ్రికల్చరల్ మెథడ్స్ ఉంటాయి, టెక్నాలజీని వాడతారు, లేబర్ ఇంటెన్సివ్ కాదు. మన రైతులకి ఏంటంటే అసలు ల్యాండ్ హోల్డింగ్సే 85% ల్యాండ్ హోల్డింగ్స్ ఇండియాలో 5 ఎకరాలు లోపలే ఉంటాయి. ఇంకా 60%, 63% 3 ఎకరాల లోపలే ఉంటాయి. ఆ 5 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఏమి అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ మెథడ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ల్యాండ్ హోల్డింగ్స్ పెద్దవి లేవు. అక్కడ అమెరికాలో అంటే మినిమం 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు అలాగా ఉంటాయి ఫార్మ్స్. అందువల్ల కంప్లీట్ గా అక్కడ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది ఇప్పటికి కూడా లేబర్ ఇంటెన్సివే మనకి ఇండియాలో. సో ఈ రైతులు ఆ రైతులతో పోటీ పడలేరు. రేపు వాళ్ళ వస్తువులు మొత్తం వచ్చేసాయనుకోండి ఇక్కడికి, ఇక్కడ రైతులు దెబ్బతింటారు. సో దీన్ని ఓపెన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి
అనేది. రెండోది, అక్కడ మన దేశం నుంచి ఎగుమతుల పైనేమో 18% వరకు అక్కడ తారిఫ్ ఉంటే అమెరికా నుంచి వచ్చేది 0% కి పెట్టేశారు. గతంలో మన దాని మీదేమో మాక్సిమం 3% ఉండేది అక్కడ. వాటికేమో 100%, 120% వరకు కూడా కొన్నిటికి ఉండేది ఇక్కడ. అంటే యావరేజ్ 30% వరకు కూడా 25-30% ఉండేది. దాన్ని ఇప్పుడు చాలా వరకు, అంటే ఇప్పటికి కూడా కొంత ఉంది తారీఫ్, ఓవరాల్ గా 0 పెట్టేశారు. దీంతో కూడా ఏమంటే విపరీతంగా ఇప్పుడు అమెరికన్ వచ్చి పడిపోతాయి ఇక్కడ. దాంతో ఇక్కడ రైతులు దెబ్బతింటారు. రెండోది, మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అంటారు, ఎంఎస్పి అంటారు. సో అది ఇవ్వట్లేదు రైతులకి, అది డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాగా ఫార్మింగ్ సెక్టర్ అనేది దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు ప్రధానంగా రైతులు కూడా దీంట్లో చేస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని బిల్స్ ఈ మధ్య ఇంట్రొడ్యూస్ చేశారు. అది సీడ్ బిల్ అంటారు, విత్తనాల బిల్లు. తర్వాత ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు. అంటే ఇవన్నీ ఏమందంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీని సబ్సిడీకి రైతులకు ఇస్తున్నారు, మన ఇండస్ట్రీకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా రిచ్ కంట్రీస్తో, రిచ్ ఫార్మర్స్తో, రిచ్ కంట్రీలో ఉండే వర్కర్స్తో పోటీ పడమని వీళ్ళని ఫ్రీగా మీరిద్దరు, అంటే ఒక బలవంతుడిని బలహీనాన్ని మీరిద్దరు ఈక్వల్ రా, మీరు ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయంటే ఎట్లా తలపడతారు? సో అది మేజర్ ప్రాబ్లం. అట్లాగే ఎంజీ ఎన్రేగా అంటారు. ఎన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నమాట. అంటే మినిమం 150 దినాలు పని దినాలు పెట్టి వాళ్ళకి పని కల్పించడం అనేది మనకి కాంగ్రెస్ పీరియడ్లో పెట్టారు. దాన్ని ఇప్పుడు మా పక్కన పెట్టేసి కొత్త తీసుకొచ్చారు, VBG-RAMG అని యాక్ట్ అని తీసుకొచ్చారు. సో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అంతా ఇక్కడ పోయినాయని చెప్తున్నారు. దాన్ని మళ్ళీ మార్చాలి అనేది ఒక డిమాండ్ అన్నమాట. ఇది కూలీలు, ఎక్కువగా గ్రామీణ కూలీలు, వ్యవసాయ కూలీలు, వీళ్ళకి చాలా కష్టంగా మారిపోయే అవకాశం. వాళ్ళకి ఎంతో హెల్ప్ అయింది నిజానికి. కరోనా లాంటి టైంలో, కరువుల కాలంలో ఈ ఎన్రేగా అనేది బాగా హెల్ప్ అయింది, రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. అట్లాగే రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ అంటారన్నమాట. అంటే వికసిత భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. రోజ్గార్ అంటే ఇది కూడా అలాంటిది, లైవ్లీహుడ్ అన్నమాట. ఈ లైవ్లీహుడ్లు అనేవి పోయినాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ రేటు విపరీతంగా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది ఇండియాలో. దాదాపు 7 నుంచి 12% వరకు పెరిగింది. సో ఎవ్రీ ఏటా ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్లు 15 lakhs వస్తున్నారు. వీళ్ళకి ప్రాపర్ స్కిల్స్ లేవు. సో ప్రైవేట్ డిమాండ్లకి తగినట్టుగా స్కిల్ సెట్ ట్రైనింగ్ అనేది లేదు. యూత్ ఉన్నారు మనకి 90 కోట్ల మంది, 35 ఏళ్ల లోపల వాళ్ళు ఇండియాలో 90 కోట్ల మంది ఉన్నారు. అంటే దాదాపు 60% యూత్ ఇండియాలో ఉన్నారు. ఈ యూత్ కి తగిన విధంగా ఎంప్లాయబుల్ గా స్కిల్స్ ని నేర్పించడం లేదు. అన్ఎంప్లాయబుల్ గా మారిపోతున్నారు వీళ్ళందరూ. దేనికి పనికిరారు. చదువు పేరుకి డిగ్రీ అంటారు, ఒక స్కిల్ కూడా ఉండదు వాళ్ళకి. సో దీనివల్ల నిరుద్యోగత అనేది బాగా పెరుగుతా ఉంది. అట్లాగే ప్రైవేటీకరణ అనేది చేస్తుంది. పబ్లిక్ సెక్టార్ ని ఆల్మోస్ట్ అమ్ముకుంటా వచ్చేస్తా ఉన్నారు. మొన్ననే LICలో కూడా 100% FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 100% చేశారనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే రక్షణ ఎంతో కొంత ప్రభుత్వ సెక్టర్లో రక్షణ ఉంటుంది. అంటే ప్లాన్డ్గా ప్రభుత్వ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ తగ్గించుకుంటా వచ్చి లాసుల్లోకి పోయేట్టుగా చేసి వీళ్ళే ఇదిగో లాసులు అయిపోయింది, ఇవి నడపడం కష్టంగా ఉంది అని చెప్పి మూసేయడం, వాటిని ప్రైవేటీకరణ చేసేయడం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా అదానీ, అంబానీ ఇలాంటి వాళ్ళ చేతికే వెళ్ళిపోతుంది. అందుకని ఇద్దరు గుజరాతీ వాళ్ళు ఇద్దరు గుజరాతీ వాళ్ళకి దేశాన్ని అమ్మేస్తున్నారు అని. మనకు అదాని పేరు 10 ఏళ్లకు ముందు ఎవడికి తెలిసేది కాదు. ఇవాళ అదానికి తెలియని వాళ్ళు లేరు. సో అదాని మీద ఏమైనా వ్యతిరేకంగా రాస్తే, మొన్న ఒక జర్నలిస్ట్ కి 1 year జైలు శిక్ష పడింది అదాని మీద వ్యతిరేకంగా రాశాడు. సో ఈ స్థాయిలో వాళ్ళు న్యాయ వ్యవస్థల దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని ఇచ్చేస్తున్నారు. తర్వాత ఫోర్సిబుల్ గా ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీపోర్ట్లు కావచ్చు, వేరే వాళ్ళ కంట్రోల్ ఉంటే వాటిని బెదిరించో ఇంకొకటి చేసో రాయించుకుంటున్నారు. ఇలాగా భయంకరమైన మోనోపల్లి అనేది ఇప్పటికీ డేంజర్. మోనోపల్లి అంటే వాళ్ళ ఏమనుకుంటే అదే ఉంటది, వాళ్ళకి తగిన చట్టాలు మార్చేసుకుంటారు, కోర్టులు వాళ్ళ మాట వింటాయి, కంప్లీట్ గా వాళ్ళ సామ్రాజ్యం నడుస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కాంపిటీషన్ ఎక్కువ ఉండాలి ప్రతి రంగంలో. కానీ మన దేశంలో చూసుకుంటే గత కొంతకాలంగా మోనోపల్లి అనేది వెళ్ళిపోతుంది. సో మొత్తం
40% సంపద ఉమ్, 1% ప్రజల చేతిలో ఉంది. 1% కార్పొరేట్స్ చేతిలో ఉమ్, భారతదేశంలో 40% సంపద ఉందన్నమాట. ఉమ్, సో ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఎలాగా ఉంది. ఉమ్, కానీ ఇండియా లాంటి ఆల్రెడీ అసమానతలు తీవ్రంగా ఉన్న చోట ఉమ్, ఇది ఇంకా అసమానతలు బాగా పెరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని మళ్ళీ పునరుద్ధరించాలి ఉమ్, అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఎన్పిఎస్ ఓపీఎస్ అంటారు, నేషనల్ పెన్షన్ స్కీము, ఓల్డ్ పెన్షన్ స్కీము. ఉమ్, దీని పట్ల కూడా ఉద్యోగస్తుల్లో ఇటు స్టేట్ ఉద్యోగులు కానీ సెంట్రల్ ఉద్యోగుల్లో కానీ తీవ్ర అసంతృప్తులు ఉన్నాయన్నమాట. సో అట్లాగే మినిమం వేజెస్ అనేవి యాక్ట్ అప్లై కావాలి, అవును, మినిమం వేజెస్ ఉండట్లేదు. అందువల్ల వాళ్ళకి నిజ వేతనాలు అంటారు. నిజ వేతనాలు అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న రేటుకి వేతనాలు పెరగట్లేదు. వేతనాలు ఏమో Correct. 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా అవే వేతనాలు ఉంటున్నాయి. ఉమ్, ఇదేమో ఇన్ఫ్లేషన్ రోజు రోజు పెరుగుతుంది, రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు 1000 రూపాయలకి వచ్చే వస్తువులు ఇప్పుడు 1500, 1300 పెట్టాలి. అలాగా జీతమేమో 1000 రూపాయలే, అవేమో 1300, 1400 అలా పెరుగుకుంటూ పోతాయి. అవును, సో ఇది బర్డన్ అనేది బాగా ప్రజల మీద పడుతుంది. ఈ కారణాలన్నీ బేస్ చేసుకొని ఇవాళ భారత్ బంద్కి పిలిపించారు. సో ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒట్టి బంద్ ఒక రోజు బంద్ చేస్తే ఏమి జరగదు. అయితే దీన్ని కన్సిస్టెంట్ గా ఉద్యమాలు చేయాలి. ఉమ్, ఆ ఉద్యమాలు చేసే స్వభావాన్ని కూడా ట్రేడ్ యూనియన్స్ సీరియస్ గా కోల్పోయినాయి. ఇంత తీసుకోవాలి. ముందు అవును, లాగా కన్సిస్టెంట్ గా చేయాలి. అవును. చేసినా కూడా వీళ్ళు ఆ మధ్య రైతులంతా చేశారు, మనం ఆ, చూసాం బాగా ఎన్ని చేశారు రోజులు చేశారు. అయినా అవును. కూడా తగిన ఫలితం లేదు. అణచివేయడంలో కొత్త కొత్త పద్ధతుల్ని అవును. వీళ్ళు అసలు అప్పుడు రూలింగ్ వాళ్ళ క్లాస్ మీద టియర్ తీసుకొస్తారు. గ్యాస్లు అంతా ఏవేవో జరిగినాయి ట్రాక్టర్లు రైతుల మీద. తీసుకెళ్లి వీళ్ళ ట్రాక్టర్లు ఆపేసి టైర్ అవును. గ్యాస్లు వేసి వాళ్ళని మీడియా దగ్గర వాళ్ళని ఎంత అవును. బదనాం చేయించి ఉమ్, రకరకాల పద్ధతులు వాళ్ళు ఎందుకంటే అన్ని అవును. వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు కాబట్టి. అవును, మీడియా ఇంతకుముందు అయితే మీడియా ప్రజల తరపున నిలబడేది, కార్మికుల తరపున అవును, నిలబడేది. మీడియాని పెద్దగా టచ్ చేసేవాళ్ళు కంప్లీట్ కాదు, గా ఇప్పుడు మీడియా కూడా వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. ఎవరన్నా వ్యతిరేకిస్తే ఆ మీడియాని తొక్కేస్తున్నారు. తొక్కేయడం, కేసులు పెట్టడం, ఐటీని పంపించడం ఉమ్, ఇలాగే జరుగుతుంది. బీబీసీ లాంటి ఇంటర్నేషనల్ సంస్థకే దిక్కులేదు. అవును, ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అవును, కాబట్టి ఇది కన్సిస్టెంట్ గా ముందుకు తీసుకెళ్తే గానీ వీళ్ళ నేను చెప్తున్న డిమాండ్లు అనేవి మారవు. అవును. మొన్న బడ్జెట్ లో కూడా సార్ రైతులకు సంబంధించి ఏం కనిపించలేదు అసలు. అవును, సో అది బడ్జెట్ లో కూడా కూడా ఇప్పుడు ఈసారి serious- మామూలుగా అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి కొంత వరాలు ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి హోప్ లేదు. మెయిన్ అసలు అంటే రైతుల కోసం ఏం తమిళనాడులో చేసిండ్రు? గెలుస్తామని హోప్ లేదు, ఉమ్, బెంగాల్లో లేదు. కాబట్టి ఎందుకులే ఆ రాష్ట్రాలకి ఇవ్వడం అని అవును, అది కూడా బడ్జెట్ లో అవును. చాలా నామకే వస్తే అన్సాటిస్ఫైడ్ కూడా బడ్జెట్. లేదు. బేసిక్ గా కార్పొరేట్ కి అనుకూలంగానే ఉన్నట్టుగా మనకి అర్థం. అవును సార్, థ్యాంక్ యూ సార్.